హాజరవుతున్నారని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సెటైర్స్ వేశారు. ఎప్పటిలాగే అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. తణుకులో కిల్లి కొట్టుల్లోనూ గంజాయి అమ్మించిన ఘనత కారుమూరికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని ఆరోపించారు. రాగద్వేషాలకు తావు లేకుండా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడానికి నిరంతరం కూడా కృషి చేస్తాం. ఇందులో అసలు నాకు ఒక అనుమానం అయితే ఉంది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యక్రమాలన్నిటికీ కూడా నీ పాత్ర ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఈ మధ్యన కొన్ని సంఘటనలు చూస్తే, తణుకులో జరిగినటువంటి సంఘటనలు చూస్తే వాటి వెనకాల నీ మనుషులు ఉంటున్నారు, నీ మూలాలు ఉంటున్నాయి, నీ మూలాలు కనపడుతున్నాయి. అక్కడ నువ్వు ఫ్రంట్కి రాకుండా కొంతమంది వ్యక్తులు ప్రోత్సహిస్తూ కొంతమందిని నువ్వు పెట్టి నువ్వు చేయిస్తున్నావేమో అనే అనుమానం కూడా నాకుంది. ఇది కూడా తేలుస్తాను, నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను రోడ్డు మీద నిలబెడతాను నువ్వు ఇటువంటి పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తే. నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అధికారంలో లేవు. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను తరిమి కొట్టారు. ఈ నియోజకవర్గ ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా నీ చేష్టలు ఉన్నాయి, నువ్వు ప్రవర్తనలు ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఇటువంటి కార్యక్రమాలన్నిటి పట్ల కూడా నువ్వు వెనకుండి చేస్తున్నావు అనే అనుమానం కూడా నాకైతే ఉంది. దాన్ని కూడా మేము కూడా డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసాం, అందరినీ అలర్ట్ చేస్తున్నాం. ఏదో రోజు నువ్వు దొరకపోవు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే గుర్తుపెట్టుకో. కానీ ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని కోరే వ్యక్తిని నేను. ఈ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాను. ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే నన్ను బాధ్యతగా ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అన్యాయం చేయకుండా చేసేటటువంటి బాధ్యత నాది. ఈరోజు ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కూడా ఏరిపారేసే విధంగా కూడా ఈరోజు పోలీసులు అంటున్నావు. నువ్వు అదే పోలీసులతో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో చెప్తున్నారు, అదే పోలీసులు ఏ విధంగా నిందిస్తున్నావో చెప్తున్నారు. ఈరోజు అదే పోలీసులు నీకు గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. నీలాంటి వ్యక్తులు ప్రోత్సహించేటటువంటి వ్యక్తులందరినీ కూడా ఏ విధంగా కంట్రోల్ చేయాలి ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా నిలబెట్టాలో ఆ విధంగా నిలబెడతాం. ఎక్కడా కూడా ఇటువంటి వాటికి తావు లేకుండా ఈ నియోజకవర్గంలో పరిపాలన ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.